హాయ్ ఆల్ టుడే విక్రమ బేతాళుని కథల్లోని మరొక కథ నలుగురే అన్నదమ్ముల కథ. విక్రమార్కుడు అమితమైన సహనవంతుడు. అందుకే ఈసారి కూడా ఏమాత్రం విసుగు చెందక చెట్టుపై నుండి బేతాళుణ్ణి కిందకు దించి భుజంపై వేసుకొని నడకను ప్రారంభించాడు. రాజా, విసుగు చెందని నీ సహనానికి చేతులు జోడించి మొరక్కవలసిందే. నీకు శ్రమ తెలియకుండా ఉండడానికి ఒక కథ చెప్తాను విను అంటూ బేతాళుడు కథను ప్రారంభించాడు. పూర్వం చంద్రపురి అనే గ్రామంలో నలుగురు అన్నదమ్ములు ఉండేవారు. తల్లిదండ్రి చాటు బిడ్డలుగా వారికి కాలం సుఖంగా గడిచిపోసాగింది. విధి విచిత్రమైనది కదా. కొంతకాలం తేడాతో వారి తల్లిదండ్రి మరణించారు. అప్పటి వరకు ఏ విద్యలోనూ నైపుణ్యం సాధించని ఆ నలుగురికి బ్రతకటం కష్టంగా మారింది. ఒకనాడు పెద్దవాడు మిగిలిన ముగ్గురితో, తమ్ముళ్ళు, మనం ఇంతకాలం ఏ విద్యలోనూ నైపుణ్యం సాధించలేదు కనుక మనకి ఏ విధమైన గుర్తింపు లేదు. అదీ కాక బ్రతకటానికి అవసరమైన దానిని ఏది మనం సాధించకపోవటం వలనే మనకిన్ని కష్టాలు. మనం వీలైనంత త్వరగా ఏదో ఒక విద్యలో నైపుణ్యం సాధించి మనం ఎవ్వరికీ తీసిపోమని నిరూపించుకోవాలి అన్నాడు. మిగిలిన ముగ్గురు సరేనన్నారు. తిరిగి పెద్దవాడు ముగ్గురితో ఇలా చెప్పాడు. తమ్ముళ్ళు, మనం నలుగురం 4 పక్కలకు పోదాం. సరిగ్గా 1 సంవత్సరం తర్వాత నలుగురం అడవిలో ఉన్న దేవి గుడి దగ్గర కలుసుకుందాం. అప్పటికి మనమందరం ఏదో విద్యలో నైపుణ్యం సాధించి తీరాలి. అలాగేనంటే అలాగే అనుకొని నలుగురు 4 పక్కలకు వెళ్ళిపోయారు. సంవత్సర కాలం ఇట్టే గడిచిపోయింది. అనుకున్నట్లుగానే నలుగురు అడవిలో ఉన్న దేవి గుడి వద్ద ఒకరినొకరు కలుసుకున్నారు. ముందుగా పెద్దవాడు తను సాధించిన విద్య గురించి మిగతా ముగ్గురికి ఈ విధంగా చెప్పాడు. తమ్ముళ్ళు, ఈ సంవత్సర కాలంలో నేను అపురూపమైన విద్యను సాధించినాను. ఏదైనా చనిపోయిన దాని ఎముకలు 1 ఎముక దొరికినా చాలు, నేను ఆ ఎముకతో ఆ మృత కళేబరాన్ని సృష్టించగలను. ఆ మాటకు రెండోవాడు, నేను ఆ కళేబరాలకి రక్తమాంసాలను సృష్టించే విద్యను సాధించాను అని చెప్పాడు. మూడోవాడు, అన్నయ్యలు, నేను రక్తమాంసాలతో చచ్చిపడి ఉన్న మృతే కళేబరానికి తగ్గ చర్మాన్ని సృష్టించే విద్యను సాధించుకొచ్చాను అని చెప్పాడు. 4వవాడు ఆనందంగా, అన్నయ్యలు, నేను సాధించిన విద్య మీరు నేర్చిన 3 విద్యల కంటే ఉత్తమమైనది. మీ ముగ్గురు సృష్టించి మృతే కళేబరానికి గాలి ఊది ప్రాణం పోయగల విద్యను సాధించాను అంటూ ఆనందంగా చెప్పాడు. సరే, మన విద్యలు ప్రదర్శిద్దాం అని ఆ చుట్టుపక్కల వెతగ్గా వారికొక సింహం ఎముక దొరికినది. ఆ ఎముకతో మొదటివాడు తన విద్యతో సింహం అస్థిపంజరాన్ని తయారు చేశాడు. రెండోవాడు దానికి తగ్గ రక్తమాంసాలను సృష్టించాడు. మూడోవాడు వాటిపైనున్న చర్మం సృష్టించాడు. 4వవాడు గాలి ఊది దానికి ప్రాణాలు పోశాడు. అప్పుడే నిద్ర లేచినట్టు కళ్ళు తెరిచిన సింహం ఎదురుగా కనిపించిన ఆ నలుగురిని చంపి తిని తన దారిన తాను పోయింది. రాజా, విన్నావుగా ఈ కథ. ఇందులో ఆ నలుగురి చావుకు కారణం పెద్దవాడు కదా, ఆ దోషం అతనికే అంటుతుంది కదా అంటూ బేతాళుడు విక్రమార్కుణ్ణి ప్రశ్నించాడు. ఆ పాపం పెద్దవాడిది కాదు. అతడు తనకు దొరికిన ఎముకనేదో తెలియక తన విద్యతో దాని అస్థిపంజరాన్ని సృష్టించాడు. రెండోవాడు మాంసాన్ని, మూడోవాడు చర్మాన్ని సృష్టించాకే అది సింహం అని వారికి స్పష్టంగా అర్థమైంది. సింహం క్రూర జంతువు. దాన్ని బ్రతికిస్తే అది తమ ప్రాణాలకు ముప్పు కలిగించవచ్చు అన్న విచక్షణ లేకుండా 4వవాడు దానికి ప్రాణం పోశాడు. అపురూపమైన విద్యను నేర్చిన వాడికి దానిని ఎటువంటి సమయంలో ప్రదర్శించాలి అన్న విచక్షణా జ్ఞానం లేకుంటే అది వాడితో పాటు ఇతరుల ప్రాణాలకు కూడా ముప్పును కలిగిస్తుంది. కనుక ఆ ముగ్గురి మరణానికి కూడా 4వవాడే కారకుడు. విక్రమార్కుడి మౌనభంగం కలగటంతో బేతాళుడు తిరిగి మాయమైపోయి చెట్టును ఆశ్రయించాడు. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక విక్రమ బేతాళుని కథలో మరొక వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.